హలో గాయ్స్, వెల్కమ్ టు ఓన్లీ మై టాక్స్. తెలుగు సినిమా అనగానే మనందరికీ గుర్తొచ్చేది నందమూరి ఫ్యామిలీ. వీళ్ళ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వచ్చినా కూడా ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన దేవరా సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం దేవరా సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే 200 కోట్ల వరకు కలెక్షన్స్ను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్లో భారీ సక్సెస్ను సాధించి 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకులైతే బ్రహ్మరథం పడుతున్నారు. నిజానికి ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు పొరపాటు చేశారని చాలామంది అంటుంటే, మరికొందరు మాత్రం స్లో పాయిజన్లా ఈ సినిమా మెల్లిగా జనాల్లోకి ఎక్కుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్న చాలా సినిమాలు ఆ తర్వాత సూపర్ హిట్గా, ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా అలానే నిదానంగా సక్సెస్ టాక్ తెచ్చుకొని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్గా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్కి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ను పెంచడంలో హెల్ప్ అవుతుంది. ఇక ఈ సినిమా లేకపోతే మాత్రం ఆయన మార్కెటింగ్ భారీగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్లో ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందనేది. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ OMT.